నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎప్టమ్ ఐఏఎస్. సో ఈరోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. అది ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ యొక్క సెషన్ను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సి అంటూ ప్రధానంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్త. ఏప్రిల్లో మెగా డిఎస్సి లోపాలు లేకుండా నిర్వహించాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యను కూడా ఇక్కడ ప్రధానంగా కవర్ చేయడం జరిగింది. సో ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారు, స్కూళ్ళ ఓపెనింగ్ నాటికి పోస్టుల భర్తీ, సీఎం చంద్రబాబు అంటూ మరొక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కీలకమైనటువంటి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్. సో దాన్ని ఏప్రిల్లో యొక్క మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తున్నట్టు మనకు నిన్న చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారు, స్కూళ్ళ ఓపెనింగ్ నాటికి పోస్టుల భర్తీ, అభివృద్ధి సంక్షేమంలో కలెక్టర్లదే ప్రధాన పాత్ర, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి, కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అంటూ ఒక ప్రధానమైన వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. సో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలకమైన పాత్ర అంటూ సో మిగతా డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలను కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఖచ్చితంగా ఏప్రిల్లో మెగా డిఎస్సిని 16,000 పోస్టులతోటి మనకు మెగా డిఎస్సి 16,347 పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహించనున్నట్టు ఇక్కడ మనకు వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో డిఎస్సి మనకు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, సో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే సిపిఐఎల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తాండూరులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్ పైన కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది మనకు ప్రధానంగా చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు మొత్తంగా ఇక్కడ 4 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క 4 వేకెన్సీల్లో అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులే. సో దీని యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు వెబ్సైట్లోనే ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 22వ డేట్ అనేది ఉండడం జరిగిందండి. సో మరిన్ని వివరాల కోసం మరి ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఏంటి, సో ఇలా పూర్తి స్థాయి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇలా మీకున్నటువంటి సందేహాలన్నిటి కోసం సో మీరు అవన్నీ క్లారిఫై తెచ్చుకోవాలంటే www.cciltd.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్ 4వ వారంలో ఇంటర్ ఫలితాలు ముగిసిన పరీక్షలు అంటూ ప్రధానంగా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. ప్రధాన సబ్జెక్టులు ఈ నెల 20వ తేదీగా ముగియగా ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. తొలుత కొన్ని ప్రశ్నపత్రాల్లో తప్పులు దొరికిన ఆ తర్వాత సజావుగా పరీక్షలు జరిగాయి. పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేసే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వెబ్సైట్ ప్రారంభం కానుంది. అందువల్ల ఈ పరీక్ష ప్రారంభం కనీసం 2-3 రోజుల ముందుగానే అంటే 4వ వారంలోనే ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది మార్చి 19వ తేదీ నాటికి పరీక్షలను పూర్తి కాగా ఏప్రిల్ 24న ఫలితాలు విడుదల చేశారు. ఈసారి దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షలు రాశారంటే ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25,000 టీచర్ పోస్టుల భర్తీ ఏమైందంటూ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన 16,000 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తుంటే తెలంగాణలో మరి 25,000 టీచర్ పోస్టుల భర్తీ ఏమైందంటూ విద్యకు అతి తక్కువ నిధులంటూ అదేవిధంగా చూసుకున్నట్టయితే 7.51% నిధుల కేటాయింపు, తెలంగాణలో 1913 పాఠశాలల మూత, తగ్గిన 3,06,000 స్టూడెంట్స్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత గారు మనకు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నాడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నాడు. ఆనాడు ట్వీట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చాక 11,000 ఉద్యోగాలని భర్తీ చేశారు. అంటే 25,000 టీచర్ పోస్టులు ఇస్తామన్న మాట తప్పారంటూ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మరొక కీలకమైన అప్డేట్స్ చూసుకున్నట్టయితే రాజీవ్ యువ వికాసం గైడ్ లైన్స్ విడుదల అంటూ ఒక ప్రధానమైన వార్తను ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు ఆర్థిక చేయూతను అందించేందుకు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్లో భాగంగా నిరుద్యోగ యువతకు 4 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్టు రూపాయలు 6,000 కోట్లతో ఈ పథకం ప్రారంభం కాగా మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సో ఈ పథకం కింద 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధి పొందనున్నారు. తాజాగా ఈ స్కీమ్కు సంబంధించి గైడ్ లైన్స్ను ప్రభుత్వం విడుదల చేసింది. రూపాయలు 50,000 లోపు రుణం తీసుకుంటే 100% సబ్సిడీ ఇవ్వనుంది. లక్షలోపు రుణం తీసుకుంటే రూపాయలు 90,000, 2 లక్షల లోపు లోన్ తీసుకుంటే 60,000 మాఫీ చేయనున్నారు. సో గ్రామీణ ప్రాంతాల వారి యొక్క ఆదాయం 1,50,000 ఉండాల్సి ఉంటుంది. అర్బన్ ఏరియాలో నివసించే వారి యొక్క ఆదాయం 2 లక్షలుగా నిర్ణయించారు. నాన్ అగ్రికల్చర్ యూనిట్లకు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 21 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అర్హులు. అగ్రికల్చర్ దరఖాస్తుదారులు అయితే 60 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ ఉండడం జరిగింది. చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపాయలు 50,000 రుణాన్ని కూడా అందిస్తుంది. వీరు ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టవలసినటువంటి అవసరం లేదంటూ ఒక ప్రధానమైన వార్తను కవర్ చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే రాజీవ్ యువ వికాసం టార్గెట్ 8,083.23 కోట్లు అంటూ ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మనకు 4,42,438 మంది లబ్ధిదారులు అంటే ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా ఇక్కడ మనకు హైలైట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే సో వీళ్ళ యొక్క టార్గెట్స్ కానీ ఎంతమందికి ఎలా ఇవ్వాల్సినటువంటి అంశం పైన దీంతోపాటు ఈబీసీలకు కూడా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఒకటి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మనకు దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే యూనిట్ విలువను బట్టి రాయితీ మారుతుంది. రాయితీలో పోగా మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు. లబ్ధిదారుని వాటా అనేది ఇందులో ఉండదు. మొత్తం యూనిట్ విలువ 50,000 లోపు ఉంటే ప్రభుత్వం 100% సబ్సిడీ ఇస్తుంది. సో 50,000 నుంచి రూపాయలు 1,00,000 వరకు ఉంటే యూనిట్కు 90% రాయితీ ఇస్తుంది. 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉంటే 80% రాయితీ ఇస్తారు. 2 లక్షల పైన విలువ చేసే యూనిట్కు 70% రాయితీ అనేది ఇస్తుంటుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అది జాగ్రత్తగా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా సో ఈ యొక్క అంశాన్ని కూడా మనం ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తుంటాం. రెగ్యులర్గా దీనిపైన మనం గతంలో కూడా ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. మీరు అక్కడ కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మరి అదేవిధంగా చూసుకుంటే ఏపీ లాసెట్ PGLSET 2025 ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీ లాసెట్ ఏదైతే ఉందో దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సు లాసెట్ 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకు ప్రధానంగా చూసుకుంటే 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ LLB, LLM లేదా ML కోర్సులకు మనకు ఎవరైతే చేయాలనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి కోర్సు బేస్ చేసుకొని 45% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా LLB కాదా PG పూర్తి చేసి ఉండాలి. సో అప్లికేషన్ ఫీజు LLB కోర్సుకి వచ్చేసరికి ఓసీలకు 900, బీసీలకు 850, SC STలకు 800 రూపాయలు. అదే మనకు LLM కోర్సుకి వచ్చేసరికి ఓసీ 1000 రూపాయలు, బీసీలకు 950 రూపాయలు, SC STలకు 900 రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్లకు మనకు ప్రధానంగా 27th ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. ఏమైనా ఎడిట్ ఉంటే May 26 నుంచి 27th వరకు చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు 6th month 2025 రోజున మనకు ఉండడం జరిగింది. సో June 5th నాటికి మనకు దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీని యొక్క రిజల్ట్ కూడా మనకు 22nd June రోజున మనకు రానున్నాయి. సో మరిన్ని వివరాల కోసం మీరు చూడాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసరికి APSC-HE-home.ASPX అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకుంటే నాబార్డ్లో స్పెషలిస్టులు అంటూ ముంబైలోని సో బాంద్రాలోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ పైన 5 స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే CSO ఒక పోస్టు, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ మిటిగేషన్ 1 పోస్ట్, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ అడాప్షన్ ఒక పోస్టు, కంటెంట్ రైటర్ ఒక పోస్టు, గ్రాఫిక్ డిజైనర్ ఒక పోస్టు ఉండడం జరిగింది. మనకు ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ, BE బీటెక్ లేదా ME MTech, అదేవిధంగా చూసుకున్నట్లయితే BCA కానీ MCA కానీ PG కానీ PG డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి శాలరీ వచ్చేసరికి పర్ ఇయర్ ఏడాదికి CSOకు
50 నుంచి 70 లక్షల మధ్యలో, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ మిటిగేషన్ను క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ అడాప్షన్కు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు, కంటెంట్ రైటర్ గ్రాఫిక్ డిజైనర్కు 12 లక్షల రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఏజ్ వచ్చేసరికి మనకు డిఫరెంట్గా ఉండడం జరిగింది. సో ఈ యొక్క సెలెక్షన్ అనేది డిపెండ్స్ మనకి ఇంటర్వ్యూను బేస్ చేసుకొని ఆ తర్వాత మెడికల్ టెస్ట్లో బేస్ చేసుకొని సెలెక్షన్ ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, అదేవిధంగా దివ్యాంగులకు ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపీస్, అదర్స్ అందరికి కూడా 850 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కు 6th ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్ ఉంటుంది. పూర్తి స్థాయి సమాచారం కోసం nabar.org అనే ఒక వెబ్సైట్లో మీరు చూడొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే నవోదయ ఎంట్రన్స్ ఫలితాల వెల్లడి అంటూ ప్రధానంగా దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పర్వత ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పరీక్షలను నవోదయ విద్యాలయ సమితి 2025 జనవరి 18న నిర్వహించింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఇచ్చిన తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఖాళీలను బట్టి అడ్మిషన్ల కోసం నవోదయ విద్యాలయాల్లో 2 వెయిటింగ్ లిస్టులను రూపొందించారు. ఎంపికైన చేరని వారు సరైన తేదీలోగా సర్టిఫికెట్లు సమర్పించలేని వారి యొక్క స్థానంలో మిగతా వారికి అవకాశం కల్పిస్తారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేవీ లాటరీ ఫలితాలు వచ్చేసాయి అంటారు. ప్రధానంగా కేవీలో 25-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 1వ తరగతి ప్రవేశాల కోసం లాటరీ గురించి ఆ లాటరీలు కూడా మనకు వెల్లడించారంట. సో దాన్ని గమనించుకుని ప్రయత్నం చేయండి. మరొక కీలకమైన అప్డేట్, నేషనల్ లా యూనివర్సిటీ నాగపూర్లో మనకు 17 పోస్టులకు నోటీస్ చేయడం జరిగింది. అదొకటి డిప్యూటీ లైబ్రరీన్ ఒక పోస్టు, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక పోస్టు, డిప్యూటీ రిజిస్ట్రార్ 2 పోస్టులు, ఇంజనీరింగ్ కమ్ ఎస్టేట్ ఆఫీసర్ ఒక పోస్టు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 2 పోస్టులు, సో అదేవిధంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ ఒక పోస్టు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ కమ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒక పోస్టు, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 5 పోస్టులు, సో లైబ్రరీ మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే రీసోర్టర్ 2 పోస్టులు, జూనియర్ గార్డియనర్ మనకు ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని మనకు మాస్టర్ డిగ్రీ కానీ, బీటెక్ సివిల్ కానీ, ఎంబీఏ కానీ, ఎల్ఎం కానీ, డిగ్రీ కానీ 8th క్లాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారు. సో ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 35 మధ్య ఉండాలంటున్నారు. సో ఇక్కడ సాలరీ కూడా చూసుకుంటే నెలకు డిప్యూటీ లైబ్రరీయన్కు 2 లక్షల రూపాయలు, డిప్యూటీ రిజిస్ట్రార్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్కు 1,20,000 రూపాయలు, యూనివర్సిటీ ఇంజనీర్ కమ్ సో ఎస్టేట్ ఆఫీసర్కు 1,18,000, ప్లేస్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్కు 85,000, ఫిజికల్ ఎడ్యుకేషన్ కమ్ స్పోర్ట్స్ ఆఫీసర్కు 85,650 రూపాయలు, లైబ్రరీ రిసోర్టర్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కు 30,000, జూనియర్ గార్డియనర్కు 23,000 రూపాయలు అంటున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్కి మనకి ఏప్రిల్ 15th అనే లాస్ట్ డేట్ ఉంటుంది. సెలక్షన్ మోడ్ ఆఫ్ సెలక్షన్ సరికి ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఉంటుంది. మరింత సమాచారం కోసం మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో NLU nagpur.ac.in అనే వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవచ్చు. సో మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో సో వారికి ఎపిటోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం గతంలో కూడా డిస్కస్ చేసిన విధంగానే ప్రతి బుధవారం కూడా ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మన కంప్లీట్గా ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక OMR బేస్డ్ ఎగ్జామినేషన్, ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అండి. సో మనకు దీంతో పాటు వీళ్ళు ఫుల్ లెంత్ క్లాసుల కోసం, కాంప్రహెన్సివ్ క్లాసుల కోసం అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఆఫ్లైన్ క్లాసుల కోసం. సో మరి అదేవిధంగా చూసుకుంటే కమ్ రిజిస్టర్ అండ్ టెస్ట్ యువర్ స్కిల్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా. సో ఈరోజు మనకు ఇక్కడ దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కాబట్టి 7095606638 లేదా 7095606639 నెంబర్కు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని యొక్క వెన్యూ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎపిటోమ్ IAS ఎబో డామినస్ పిజ్జా RTC క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఉండడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ మీకు కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే ఫ్రీగా ఎన్రోల్మెంట్ ఉంటుంది, ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లో రాయొచ్చు. సో అది గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ అవ్వండి. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ IAS యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.